పెద్దంకి మండల కేంద్రంలో మరి గౌరవ జాతీయ అధ్యక్షులు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మరి రాష్ట్రమంతటా అన్ని మండల కేంద్రాల్లో మరి వర్గీకరణ పోరులో అమరులైన అమరవీరులకు మరి జోహార్లు అర్పించాలని చెప్పి ఏదైతే సందేశం ఇచ్చిందో దాన్ని ఇక్కడ పెద్దంకి మండల ఎంఆర్పిఎస్ నాయకత్వం అందులో భాగంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరినీ ఏకం చేసుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను ఒక బీసీ బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మరి గౌరవ మందకృష్ణ గారు 1994 మరి 94లో ఏదైతే వర్గీకరణ కోసం పోరాటం చేసిండో అప్పటి నుంచి ఇప్పటి దాకా 32 సంవత్సరాల అహర్నిశం మరి ఏదైతే నా జాతర కోసం నా వర్గీకరణ కాకపోతే నా జాతరకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిడ్డ మా జాతి పట్ల మాకు జరగవలసిన న్యాయం మాకు జరగకపోతే లక్ష డబ్బులతో అని చెప్పి ఏదైతే నినాదం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని ముచ్చమట నాయకుడు మందకృష్ణ మాదిగ అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మందకృష్ణ మాదిగ గారు ఒక ఎంఆర్పిఎస్ నాయకత్వం ఒక జాతి కోసం పాటు పడలే. కృష్ణన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సబ్బడ్డ వర్గాల జాతుల హక్కుల కోసం మరి ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల కోసం నేను ముందుండి పోరాడపోతే నా జాతర పరిస్థితి ఏందో అని చెప్పి అహర్నిశలు కష్టపడినటువంటి నాయకులు మరి మందకృష్ణ గారు. మరి మందకృష్ణ గారి ఇచ్చిన ఆదేశాలకు మన లక్షల డబ్బుల కార్యక్రమంలో సుధా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఒక బీసీ బిడ్డలుగా మేము సుధా హాజరైన సందర్భాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటున్నా అంటే మరి ఆనాడు ప్రభుత్వాలు కొన్ని ఇంతకుముందున్న ప్రభుత్వంలో కృష్ణన్న గారిని జైల్లో పెట్టినప్పుడు సిద్దిపేట జిల్లాలో నేను ఎంఆర్పిఎస్ నాయకులతో అందరు కలిపి కృష్ణన్నను జైల్లో పెడితే ఖబర్దార్ బిడ్డ మేము ఎంఆర్పిఎస్ జాతులను ఏకం చేస్తాం, మేము పెళ్లిలు ఏదైనా దేవాలయాలు ఏం చేసినా మేము దప్పు కొడతాం అక్కడ బిడ్డ మా కృష్ణని విడుదల చేయకపోతే మీ ఇళ్ళ ముందు చావు దప్పు కొడతామని చెప్పి హెచ్చరించిన ఘనత అప్పుడు మేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎంతసేపు ఎంఆర్పిఎస్ నాయకత్వం ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరవీరులను ఖచ్చితంగా మనం ధ్యానించుకోవాలి. ఖచ్చితంగా మనం వాళ్ళను స్మరించుకోకపోతే మనం చాలా మూర్ఖం అయిపోతాం. ఎందుకంటే వారు లేకపోతే ఇలా ఒక మెట్టు ఈ రాష్ట్రాలలో చేయడం రాదు. ఈ రాష్ట్ర రాజకీయాలు ఈ ఎంఆర్పిఎస్ మన జాతర పట్ల అంత ఈజీగా ప్రేమ చూపించరు. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తులు లేసింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ తీర్చి ఇలా ఎస్సీ వర్గీకరణ కోసం బిల్లు పెట్టి ఇలా సాధించినటువంటి ఘనత ఇలా మందకృష్ణ మాదిగ అని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా అన్న జాతి కోసం పోరాటం చేసిండు, మరి వికలాంగుల కోసం పోరాటం చేసిండు, వితంతుల కోసం పోరాటం చేసిండు. మహిళల పట్ల ఎక్కడైతే ఏదైనా అన్యాయం జరిగితే మొట్టమొదటి ఈ రాష్ట్రంలో ప్రశ్నించేది రోడ్డు మీదకి వచ్చేది నా ఎంఆర్పిఎస్ అని చెప్పి సందర్భంగా చెప్పాల్సుకున్నాను. అంతేకాకుండా నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు పర్సన్ అన్న తక్కువనే మాట్లాడుకోవాలి. ఇలా అమరవీరులను మనం స్మరించుకుంటాం, కానీ రేపు భవిష్యత్తులో మరి మందకృష్ణ మాదిగ ఆలోచన విధానం ఒక్కటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏకం కావాలి. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ దిశగా మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది అవకాశం మందకృష్ణ ఆధ్వర్యంలో నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. నేను ఒక బీసీ బిడ్డనైనా ఈ సందర్భంగా అమరవీరుల సాక్షిగా రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకొని ఈ రాష్ట్రంలో మందకృష్ణ సీఎం చేసే వరకు మేము బీసీగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే మనకు లేదా మనం సీఎంలో కావా, మనం ఎమ్మెల్యే ఎంపీలం కాలేమా, మన జాతులు మన ఓట్లు మనం వేసుకుంటాం మనం కామా, ఇంకెన్ని రోజులు ఈ బానిస బతుకులు అడుగుతా ఉన్నా. 75 సంవత్సరాలుగా ఇలా స్వాతంత్రం వచ్చి కూడా ఇలా బానిసలుగా బతుకుతా ఉన్నాము. ఈ బానిస సంఖ్యలను తప్పుకొని ఇలా కృష్ణుని ఇచ్చిన మార్గంలో కృష్ణుని చూపిన స్ఫూర్తితో మనం అందరము ఇక్కడి నుండి గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏ రాజకీయ అవకాశం వచ్చినా ఏ బీసీఎస్సీ అవకాశం వచ్చినా మనం ఏకపాతికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఆర్పిఎస్ నాయకత్వానికి జై భీమ్. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, అమరవీరులకు ఎంఆర్పిఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత.